ఎన్ని ఆవులు ఉన్నాయి? దాదాపు ఒక 20-30 ఆవులు అన్ని చెరువులోకి వచ్చేసినాయి సార్. ఇప్పుడు మనం రాళ్ళ చెరువులకి ఆ చెరువులోకి వచ్చేసి ఏంది నిమిషాలు భయంకరంగా. ఇదిగోండి సార్, ఇక్కడ ఇదిగో సార్, పరిగెత్తి ఇదిగోండి సార్. మండకు సార్, మండకు వస్తే ముందు మీ గలబైంది. మనకి ఆవులు ఎదురైంది చామలు చెప్పలే కదా, ఆడి పాప ఎక్కడి నుంచి వచ్చింది కదా. కాదు సార్, మేము ఒకటే ఇక్కడికి వచ్చేసాం, మనం జరిగింది వచ్చేసాం కదా. అట్టగలే సార్. ఇప్పుడు మామూలుగా వచ్చేసి నేల ఎండిపోయి ఉంది. అది కాదన్నా, మామూలుగా జీవం అనేది కానీ ఆవు కానీ బరి తిరిగినా కానీ మనకు జాడలు కనపడతాయి. ఏ విధంగా దొరుకుతుందంటే ఆ విధంగా దొరుకుతుంది. కనీసం చింతకొండ ఆవులు ఉన్నాయి పరిగెత్తినాయి కదా, అదే కూడా అదే రకంగా పరిగెత్తినాయి అంటున్నావు. అయ్యి ఎటు సైడ్ అంటే ఇటు మళ్ళీ జామాయిలో పడి నేరుగా మనం బోడబండ గరువు మీద నేరుగా దూకి చిన్న పిచ్చర్ ఒకటి మీద. నీకు డౌట్ అదే సార్ నేను అనేది, అట్టు పోలేదు సార్, ఇటు లగిత్తినాయి సార్, ఇటు పడి ప్లేస్లోనే సార్ జరిగింది కూడా. సరే ఈ రూట్లో దారి వచ్చాము, చూద్దామా? సరే అట్టే సార్, అట్టే చూద్దాం సార్. ఇంతమంది చూడు బండి. సరే సార్, ముందు పోయేసి ఇటు పోయి అటు చూసుకో. సరే కాదు, ఈ ఏరియాని అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ దారిని పడదాం. నువ్వు ఆవులు చుట్టుపక్కల ఎత్తు కదా బాగుంటుంది. అంటే ఆవులు అట్టగా పరిగెత్తావు సార్. ఇప్పుడు ఒక దాన్ని జరిగినప్పుడు చిల్లా పల్లా అయిపోతాయి అన్నమాట. ఒకే దాన్ని లగెత్తావు సార్. ఎక్కువ సౌండ్ వచ్చింది కూడా. అంటే అరుపులు వినిపించా భయంకరంగా 20 నిమిషాలు, ఒక్క నిమిషం కూడా కాదు, 20 నిమిషాలు భయంకరంగా. చిన్నంగా కూడా కాదు. ఎలాంటి సౌండ్? మన పెద్ద గాండ్రు భయంకరంగా. నేను అందుకు నువ్వు ఇంటికి వచ్చి నీకు చెప్పింది కూడా, లేకపోతే నేను చెప్పను కూడా చెప్పను. భయంకరం 20 నిమిషాలు అన్నా. నేను ఆఖరా కృష్ణ మందిరం కాడికి వచ్చి కూడా ఒక మన చెరువులేకని వస్తున్నది ఒక 20 నిమిషాలు. లేదు సార్, కంగులవారి చెరువు పోలు సార్ నాది. అయితే మండకు ఉదయాన్నే 8 గంటలప్పుడు మండకు వస్తే ఇక్కడ పెద్ద పులి మామూలుగా కేకలు పెడతాం, రూపుతా ఆవును దాన్ని పట్టుకొని కేకలేసినట్టుగా ఇక్కడ రూపింది సార్. ఎన్ని గంటకి? 8:10 అప్పుడు సార్. ఉదయం ఎంతమంది వస్తారు మామూలు అడిగి? మేము 6 మంది సార్. 6 మంది వస్తాం అడిగి. అంటే ఎవరి పాటికి వాళ్ళే పోతాము. ఎవరు రాలే ఈరోజు? అందరం కిందనే ఉన్నాం సార్. అటు మళ్ళీ ఒటిపల్లి పళ్ళు కానీ చెరులోపల్లి వాళ్ళు అందరం కిందనే ఉన్నాం. జామాలు పక్కన మండ కొట్టుకుంటాం. ఈ ఏరియాలో 20 నిమిషాలు కొండ